ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవమాత బిడ్డలారా, ఈనాడు మనకెంతో శుభదినం, పర్వదినం, ఆనందమయమైనటువంటి రోజు. మనం ఒక ప్రక్క భరతమాత బిడ్డలుగా తన విముక్తిని కొనియాడుతున్నాం, మరో ప్రక్క దేవమాత ముక్తిని కొనియాడుతున్నాం. ఓ ప్రక్క పరదాస్యము నుండి మన భారతదేశము స్వేచ్ఛను పొందినటువంటి 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతున్నాం. మరో ప్రక్క దేవమాత పొందిన ఆత్మ శరీరాల నిజ స్వేచ్ఛను కొనియాడుతూ ఉన్నాం. దేశమాత పౌరులుగా, దేవమాత బిడ్డలుగా మన హృదయాలు ఈరోజు ఆనందంతో ఉప్పొంగుతూ ఉన్నాయి. మరి మన మనస్సులు ఆనంద సాగరములో ఓలలాడుతూ ఉన్నాయి. మరియ మాత మోక్షారోపణ మహోత్సవం. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, దైవాశీస్సులు. మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం. సుఖాల కంటే దుఃఖమే ఎక్కువ గుర్తుంటుంది మనకి కదా. ఎంత సుఖం ఉన్నా ఒక క్షణం కరెంటు పోతే ఉస్సు బుస్సులాడేస్తుంటాం. అయితే మన జీవితంలో వచ్చే కష్టాలు, అనారోగ్యము, వ్యాధులు, ఇవన్నీ చూసి ఈ బాధలు తట్టుకోలేక, ఓ భగవంతుడా, ఈ శరీరం లేకుండా ఉంటే బాగున్నా, హాయిగా ఆత్మల్లా తిరుగుతూ ఉందాం, ఎటువంటి ఈ బాధ, ఈ బరువులు మోసే బాధ లేకుండా ఉంటుంది. మరి కొంత ముందుకెళ్తే కొంతమంది నిరాశ నిస్పృహతో ఇక ఈ జీవితం చాలు అన్నట్టుగా ఇక శరీరాన్ని వదిలించుకోవడానికి ఆత్మహత్యలకు కూడా దిగుతూ ఉంటారు. ప్రియా సహోదరులారా, శరీరం మీద ఒక రకమైనటువంటి చులకన భావం, అశ్రద్ధ, దాన్ని ఒక వస్తువుగా ఉపయోగించుకుంటున్నటువంటి రోజుల్లో దైవ చింతన తగ్గిపోయి ఇక పాప భీతి లేనటువంటి రోజుల్లో ఈ లోక సంబంధమైన సుఖభోగాలకు బానిసలైపోయి బ్రతుకుతున్నటువంటి రోజుల్లో శరీరాన్ని ఒక విలాస వస్తువుగా, వ్యాపార వస్తువుగా భావించే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తల్లి శ్రీసభ మన ముందు ఉంచింది. అది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులు. 1939 నుండి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగినటువంటి కాలం. నిన్నే మనం ఒక గొప్ప పునీతుని పండుగను కొనియాడాం. ఎవరికైనా గుర్తుందా? మ్యాక్సిమిలియన్ మేరీ కోల్బే, పోలాండ్ దేశానికి చెందినటువంటి ఒక గురువు. గ్యాస్ చేంబర్స్లో ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక వ్యక్తికి బదులుగా, అంటే ఒక ఖైదీ తప్పించుకొని పారిపోతే 10 మంది లోపల ఉన్న ఖైదీలకి మరణశిక్ష. అది హిట్లర్, నాజీ నియంత ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒకడు తప్పించుకు పారిపోయాడు, అతనికి బదులుగా 10 మందికి శిక్ష పడింది. అందులో ఒకడి పేరు ఫ్రాన్సిస్. రాత్రంతా ఏడుస్తున్నాడట. అయ్యో, యుద్ధం దగ్గరికి వచ్చేసింది, అయిపోతుంది, నా భార్య, నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు, అయ్యో నేను చచ్చిపోతున్నానని రాత్రంతా ఏడుస్తున్నాడట. తెల్లవారు లేచి ఈ 10 మందిని బయటికి పిలిచారు. ఫ్రాన్సిస్కు బదులుగా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఫ్రాన్సిస్కు బదులుగా నేను మరణిస్తాను. ఆశ్చర్యపోయారు అందరూ వదిలేయండి బాబోయ్, బతికిపోతాను బాబోయ్ అని అంటారు. చచ్చిపోతానంటాడు ఏమిటి, నువ్వెవరు అన్నారు. నేను పోలాండ్ దేశానికి చెందిన ఒక కథోలిక గురువుని, నా పేరు మ్యాక్సిమిలియన్ మేరీ కోల్బే.
అతనికి భార్య పిల్లలు ఉన్నారు, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, కాబట్టి నేను చచ్చిపోతాను అని ముందుకు వెళ్ళి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మ్యాక్సిమిలియన్ మేరీ కాల్బే. జర్మనీ నియంత యొక్క అఘాయిత్యాలు అకృత్యాలకు అంతులేదు. 6 మిలియన్ జూస్, 60 లక్షల మంది యూదులను క్రైస్తవులను ఓచకోత కోశాడు. డెకాయ్, ఆస్విచ్ అనేటువంటి 2 కాన్సంట్రేషన్ క్యాంప్స్లో గ్యాస్ చేంబర్స్ ఉపయోగించి వందల వేల మందిని ఓవర్ నైట్, రాత్రికి రాత్రి చంపేసినటువంటి దుండగుడు, కర్కోటకుడు, కర్కశ హృదయుడు హిట్లర్. ఒక 10-20 మందికి సరిపోయే గదిలో 200 మందిని కూరేసి తలుపులు కిటికీలు వేసేసి ఒక చిన్న రంధ్రం నుండి విషవాయువులు పంపించి రాత్రికి రాత్రి ఊపిరాడక వాళ్ళందరూ చనిపోవడం, ఆ బాడీస్ అన్ని బయటికి లాగేయడం, పెద్ద గోతులోనో వేసి పూడ్చిపెట్టేయడం, లేకపోతే అవన్నీ వేసి పెట్రోల్ పెట్టి తగలపెట్టేయడం. వందల వేల గుట్టలు, ఎముకల గుట్టలు అక్కడ కనిపించాయి. ప్రియ సహోదరులారా, ఈ మధ్య మణిపూర్లో జరిగినటువంటి అమానుషమైనటువంటి చర్యలు, మాతృమూర్తులను నగ్నంగా నడి వీధుల్లో ఊరేగించి పైశాచిక ఆనందం పొంది ఒక జాతి వారు మరొక జాతి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి స్త్రీమూర్తులను బలిగా చేసినటువంటి వైనం. షిండ్లర్స్ లిస్ట్ అనే సినిమా ఉంది. షిండ్లర్స్ లిస్ట్ 2వ ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి అకృత్యాలకు నిలువుటద్దం ఆ సినిమా. అందులో ఒక సన్నివేశంలో ఈ గ్రౌండ్లో శల్యమైపోయి బక్క చిక్కిపోయినటువంటి స్త్రీలు పురుషుల్ని ఒక పెరేడ్ చేయిస్తారు. ఎలా? వివస్త్రులుగా, దిగంబరులుగా. వారు అలాగా కదలలేక నడవలేక అడుగు తీసుకుంటూ ఇలా పరేడ్ చేస్తుంటే షిండ్లర్ మిగిలినటువంటి వారు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ మీద. అలా ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు మణిపూర్ ఉదంతం తర్వాత మనం ఏ రోజుల్లో ఉన్నాము, నియంత రోజుల్లో ఉన్నామా అని ప్రశ్నించారు. అబ్సల్యూట్ సైలెన్స్. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత గాంధీ గారు చెప్పారు, స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తే స్వాతంత్రం వచ్చినట్లు. 77 సంవత్సరాల తర్వాత పట్టపగలు మన ఆడతల్లులకు స్వేచ్ఛ లేదు. జస్టిస్ జస్టిస్ జస్టిస్, నో జస్టిస్. హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ లాస్ట్. ఆత్మ గౌరవం, ఒక స్త్రీ గౌరవం, ఒక భారతీయుని గౌరవం అక్కడ బూడిద పాలైపోయింది. ప్రియమైన సహోదరులారా, వెనక్కి వెళ్దాం. ఇటువంటి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మానవ శరీరాలకు గౌరవం లేకుండా ఆ విధంగా ఏదో జంతువులు శరీరాల్లాగా, కలేబరాల్లాగా గుట్టలు గుట్టలుగా వేసి తగలబెట్టేస్తుంటే ఈ సందర్భంలో శ్రీసభ ఒక గొప్ప ప్రకటన చేసింది. 1950 జనవరి 1వ తారీఖున 12వ భక్తినాథ పాపు గారు గొప్ప విశ్వాస సత్యాన్ని ప్రకటించారు. మానవ శరీరానికి ఉన్నటువంటి గౌరవం గురించి. నిత్య కన్యక దేవమాత అయిన మరియ తల్లి ఇహలోక జీవిత యాత్ర ముగిసిన తరువాత
ఆత్మ శరీరాలతో మహావైభవంగా మహిమతో దేవదూతలచే మోక్షమునకు కొనుపోబడింది. ఇది మరియ తల్లి మోక్షారోపణ విశ్వాస పరమరహస్యం, వేద ప్రకటన. ప్రియ సహోదరులారా, ఏ శరీరాన్నైతే హీనంగా అవమానకరంగా మనం చూస్తున్నామో ఆ శరీరం మహిమతో నింపబడబోతుంది. ఇదిగో దీనికి మాతృక దేవమాత జీవితం, ఆ తల్లి యొక్క మోక్షారోపణం అని శ్రీసభ మనందరికీ గుర్తు చేస్తూ ఉంది. ఏమండి, మరియ తల్లి మోక్షానికి వెళ్ళినట్లుగా బైబిల్లో ఎక్కడా లేదు కదా. నిజమే, ఎక్కడా లేదు. కానీ శ్రీసభ చరిత్ర, పితామహుల పితృపాదుల రచనల ద్వారా మనకి ఈ విషయము అర్థమవుతుంది. భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అపోక్రిఫా గ్రంథాల ద్వారా 2 భిన్న అభిప్రాయాలు. మొదటిది, ప్రభుని ఉత్థానం తర్వాత కొన్ని సంవత్సరాలకు మరియమాత ఎఫెసు నగరంలో మరణించిందని, భూస్థాపితం చేయబడిన 3వ రోజు అపోస్తలులు ఆ సమాధిని తెరిచినప్పుడు అక్కడ మరియ తల్లి శరీరం లేదని, అక్కడ కొన్ని రోజా పుష్పాలు ఉన్నట్లుగా, ఆ విధంగా తల్లి మరియ మోక్షారోపణమైందని ఒక అభిప్రాయం. మరొకటిది, ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మరణించకుండానే అపోస్తలులు చూస్తుండగా తన ప్రియ కుమారుడైన యేసు తన తల్లిని ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళాడు దేవదూతల చేత. తన తల్లికి మోక్షములో సముచిత స్థానం ఇచ్చాడు అన్నది 2వ అభిప్రాయం. ఏది ఏమైనా తల్లి శ్రీసభ ఒక విషయాన్ని తెలియజేస్తుంది. మరియ తల్లి జీవితము అనంతరం మరణము తప్పదు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 50వ వచనం మనం చూస్తున్నాం. రక్త మాంసాలతో చేయబడినది దేవుని రాజ్యమున పాలు పంచుకొనలేదు, భౌతికమైనది అమరత్వమును పొందలేదు. కాబట్టి అందరూ మరణించాలి. క్రీస్తు ప్రభువు మరణించాడు. అతని మాతృకను అనుసరించి తల్లి మరియ కూడా మరణించింది. కానీ ఆ శరీరము మన్నైపోలేదు, నాశనము కాలేదు. దాన్ని సురక్షితంగా ఉంచాడు, తన సన్నిధికి పిలుచుకున్నాడని. ప్రియ సహోదరులారా, ఈ పండుగను ఆగస్టు 15 రోజున ప్రతి సంవత్సరం కూడా మనము కొనియాడుతున్నాం. మరి మరియ తల్లి మోక్షారోపణానికి కారణాలు ఏమిటి? 3 కారణాలు ఉన్నాయి. మరియ తల్లి జన్మ పాపరహితోద్భవి. రెండవది, ఆ తల్లి దైవానుగ్రహ పరిపూర్ణురాలు. ఇక మూడవది, ఆ తల్లి యొక్క పుణ్య జీవితం. ఆది తల్లిదండ్రులు కట్టుకున్నటువంటి పాపం వలన ఆదాము అవ్వలు దేవుని సన్నిధిని కోల్పోయారు. మానవ జాతికి వారి యొక్క పాపము సంక్రమిస్తూ ఉంది. అయితే శిక్షించిన ఆ దేవుడే రక్షించే ప్రేమించే తండ్రి కాబట్టి దేవుడే మనిషిగా నరావతారిగా ఒక తల్లి గర్భములో ప్రవేశించి ఈ లోకానికి వచ్చి మనిషిని రక్షించాలని అనుకున్నాడు. కాబట్టి తన తల్లి మరియా ఎటువంటి పాపము లేకుండా జన్మించాలి, జన్మ పాపం సోకకుండా చెయ్యాలి, తనకు యోగ్యమైన తల్లిగా ఆమెను తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో క్రీస్తు తన మరణ పునరుత్థానముల వలన సంపాదించబోయేటువంటి రక్షణ ఫలాన్ని ముందుగానే, మరణముపై విజయాన్ని ఆమెకు ఆపాదించాడు. కాబట్టి జన్మ పాపరహితోద్భవి. ఇక రెండవది, అనుగ్రహ పరిపూర్ణురాలు. దేవదూత చెప్పింది, అనుగ్రహ పరిపూర్ణురాలు అనేక శుభము, ప్రభువు మీతో ఉన్నారు. దేవుని అనుగ్రహం చేత, సంపూర్ణ అనుగ్రహము చేత నింపబడింది కాబట్టి ఆమె మోక్షారోపణమయ్యింది అని మనం తప్పగా విశ్వసించవచ్చు. చాలామంది చెప్పొచ్చు, ఏమండి ఆవిడ గొప్పతనం ఏముంది? దేవుడు ఈ లోకంలోనికి రావాలనుకున్నాడు, తన తల్లిని పవిత్రురాలుగా పుట్టించాడు. ఆమె గొప్పతనం ఏముంది? ఆవిడ చేసిన పుణ్యం ఏముంది? నిజమే, ఆమె చేసిన పుణ్యం ఏమీ లేదు. కానీ పవిత్రురాలుగా జీవించడం అన్నటువంటిది ఇట్ ఇస్ ఎ
రిటర్న్ గిఫ్ట్ షీ గేవ్ టు గాడ్. పాపము లేకుండా ఆ తల్లిని దేవుడు పుట్టిస్తే పాపము లేకుండా జీవించింది, దేవుని చిత్తానికి శిరస్సు వంచింది. మరణమే శరణం అన్నటువంటి ఆ పరిస్థితుల్లో, నిష్ఠాగరిష్టమైనటువంటి యుధ సాంప్రదాయంలో దేవునికి తల్లి కావడానికి సిద్ధపడింది, శిరస్సు వంచింది. సిలువ వరకు ఆ శిరస్సు వంచుతూనే ఉంది. సిలువ చెంత ఆ శిరస్సు వంచింది. ఇదిగో నీ దాసురాలను అని తన యొక్క విధేయతను ప్రకటించింది. కాబట్టి అటువంటి వినమ్ర హృదయములో పవిత్రాత్మకు ఆలయముగా ఆ తల్లి అలరారింది. ఈ కారణం చేత దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి మోక్షారోపణం. సరే, రక్షణ ప్రణాళికకు అంగీకారం ఇవ్వడం మాత్రం కాదు, దేవుని కుమారునికి తన శరీరాన్ని, తన రక్తాన్ని, మాంసాన్ని పంచి ఇచ్చింది, జీవం పోసింది, నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసింది. కాబట్టి క్రీస్తు శరీరములో ఉన్న ఆ రక్తము మరియ తల్లి రక్తమే. దేవుడు మనిషిగా మారడానికి సిద్ధపడ్డాడు, అంగీకరించాడు. ఆ మరియ తల్లి యొక్క బిడ్డ కావాలనుకున్నాడు. ఆమె శరీరాన్ని, ఆమె యొక్క గర్భాన్ని తన యొక్క ఆలయంగా మార్చుకున్నాడు. ఆ తల్లి తన హృదయాన్ని, తన ఉదరాన్ని, తన రుధిరాన్ని దేవునికి సమర్పించడానికి సిద్ధపడింది. కాబట్టి తప్పనిసరిగా ఆ తల్లికి తగిన గౌరవం ఇచ్చాడు. ఏ తల్లి నుండైతే తన శరీరాన్ని పొందాడో, ఏ తల్లి రక్తమైతే తనలో ప్రవహిస్తుందో, ఆ తల్లి శరీరాన్ని మట్టిలో కలిసిపోవడానికి దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అది అసాధ్యం. అందుగురించే స్యూడో అగస్టిన్ అనేటువంటి ఒక పునీతుడు 8వ శతాబ్దంలో ఒక మాట చెప్పాడు. మరియ తల్లి దేహం క్రీస్తుకి మందసంగా నిలిచింది. దేవుడే ఇష్టపడ్డాడు ఆమె గర్భంలోనికి రావడానికి. కాబట్టి ఆ కుమారు ఉన్న చోటే ఆ తల్లి దేహం కూడా ఉండిపోవడం సముచితం. ఏ దేహము నుండి క్రీస్తు తన దేహాన్ని స్వీకరించాడో ఆ పునీతమైన దేహము ప్రాణం విడిచాక కుళ్ళి మన్నైపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధిని చేరి ఉండాలి అని ఈ పునీతుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, యూజ్ అండ్ త్రో, వాడి వదిలేయడం మనిషి లక్షణం. వాడి వదిలేయడం మనిషి లక్షణం. మేలు మర్చిపోవడం, వదంతులు పుట్టించడం, పుకార్లు పుట్టించడం, బురద జల్లడం, లేనివి ఉన్నట్టుగా సృష్టించి మనిషి యొక్క విలువలను నీరుగార్చడం మనుషుల పని, మనుషుల నైజం, దేవుని నైజం కాదు. దేవుడు ఎవరినైనా తన పనికి ఉపయోగించుకుంటే వారికి తగిన బహుమతినివ్వకుండా వదిలిపెట్టడు. ఇదిగో దేవునికే తన శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని, తన సర్వస్వాన్ని త్యాగం చేసింది. మనందరి రక్షణ కోసము ఆమె ఎన్నెన్నో త్యాగాలు చేసింది. 7 బాకులు ఆమె హృదయంలో దూసుకొని పోయాయి. ఇన్ని దుఃఖము, బాధ, కన్నీరు, వేదన, ఒంటరితనం ఇవన్నీ కూడా ఆ తల్లి అనుభవించింది మన రక్షణ కోసం, దైవకుమారుని లోకానికి అందించడం కోసం. సిలువ చెంత ఆమె నిలిచి తన కుమారునికి ఓదార్పునిచ్చింది. సిలువ మోస్తున్నప్పుడు దారి పొడవునా ఆ కుమారునికి ధైర్యం ఇచ్చి ఆ ప్రభువు ప్రాణం పెట్టినంత వరకు కూడా ఆమె వెన్నంటి ఉంది. ఇంతటి త్యాగం చేసిన ఆ తల్లికి సముచిత గౌరవం ఇవ్వకుండా ఉండగలడా? తప్పనిసరిగా ఇస్తాడు. అదే ఈరోజు మనం ఆ తల్లిని మోక్షములో సింహాసనంపై
ఆసీనురాలై ఉండడాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, నీ తల్లిదండ్రులను గౌరవించదువుగాక అని చెప్పిన ప్రభువు తన తల్లికి సముచిత గౌరవం ఇవ్వకుండా ఉండగలడా? తప్పనిసరిగా ఇస్తాడు. మరి ఈరోజు ఒకటి గుర్తు చేస్తున్నాడు. శిలువ మీద చనిపోయేటప్పుడు, తన ప్రాణం పోతున్నప్పుడు కూడా ప్రాణతుల్యమైన తన తల్లిని గురించి ఆలోచించాడు. అయ్యో, నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి చనిపోయాడు, ఏకైక ఆధారమైన నేను చచ్చిపోతున్నాను, ఇక నా తల్లి సంగతి ఏమిటి? అయ్యో, ఈ వృద్ధాప్యంలో ఆమె ఒంటరి అయిపోతుందే అని తన తల్లి గురించి ఆలోచించాడు. ఆ తల్లి యొక్క బాగోగులు చూసుకోవడానికి తన శిష్యుని చేతుల్లో పెడుతున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి. ఆ శిష్యుడు ఆనాటి నుండి ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆమె ఆదరణను, ఆమె పోషణను, పాలనను చూసుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆ తల్లి ఆ శిష్యుడు స్థానంలో మనందరి యొక్క ఆలనా పాలన బాధ్యతను ఆ ప్రభువు అప్పజెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను ప్రభువు గుర్తు చేస్తున్నాడు. వారు చేసినటువంటి త్యాగాలు, ఇప్పుడు కాలు కదలలేకపోవచ్చు, కళ్ళు కనపడకపోవచ్చు, కానీ వయసులో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మనం మర్చిపోకూడదు. మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే దానికి కారణము వారు చేసినటువంటి త్యాగాలు. వారు తినక రాత్రింబవాళ్ళు శ్రమించి మన కోసము వారు జీవించారు. కాబట్టి వారిని గౌరవించాలి అన్న విషయం ప్రభు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. 2012లో ఇక్కడ మదర్ తెరేసా హోమ్లో మా సెయింట్ మేరీస్ బీఈడి కాలేజీ వాళ్ళు ఆ ఇన్మేట్స్తో ఒకసారి క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం ఆ సంవత్సరం. ఇప్పుడు ఆ మదర్ తెరేసా సిస్టర్ ఏదైనా సందేశం ఇవ్వండి అని చెప్తే ఆ సిస్టర్ గారు చెప్పారు, సుపీరియర్ సిస్టర్, డియర్ ఫ్రెండ్స్, మీరందరూ మమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఎంత సేవ చేస్తారండి సిస్టర్స్ మీరు, ముక్కుం తెలియనటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ఆ స్నానాలు చేయించి, వాళ్ళకి అన్ని విధాలుగా శుభ్రాలు చేసి, వాళ్ళు మందులు ఇచ్చి సొంత తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్ అండి అని చాలామంది మమ్మల్ని పొగుడుతూ ఉంటారు. ఆమె చెప్తుంది, ఎవరి తల్లిదండ్రులను వారు చక్కగా చూసుకుంటే మా పనే ఉంది, ఇక్కడ మా అవసరం ఏంటి? ఇలాంటి శరణాలయాలు మూసేసి ఇంకొక సేవ చేసుకుంటాం. కాబట్టి విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను మీరు మర్చిపోకండి. వారిని ప్రేమించండి, వారికి సేవ చేయండి. వారిని మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకురావద్దు అని సిస్టర్ చెప్పారు. ప్రియమైన సహోదరులారా, నీవు నేను మనమందరం కూడా ఈరోజు ప్రశ్నించుకోవాలి, నా తండ్రికి నా తల్లికి నేను ఎటువంటి గౌరవం ఇస్తున్నాను? వాళ్ళ చిన్న చిన్న అవసరాలు నేను తీర్చగలుగుతున్నానా? పెద్ద పెద్ద కోరికలే ఉండవు వాళ్ళకి. చిన్న చిన్న అవసరాలు నేను తీర్చగలుగుతున్నానా? వాళ్ళు సంతోషంగా ఉండేలాగా ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు, ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారో తెలియదు. ఈ చివరి క్షణాల్లోనైనా సరే వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేనేం చేయగలను అని మనము ఆలోచిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? అతన్ని ప్రేమించి సేవించి, అతన్ని తెలుసుకొని ప్రేమించి సేవించి ఒకరోజు మోక్షం పొందడానికి. మరి ఆ మోక్షం పొందాలంటే నేను ఈ శరీరములో చేసేటువంటి ప్రతి పనిని కూడా ఆ ప్రభు చూస్తున్నాడు. నిత్య జీవము, నిత్యానందం పొందాలని కోరుకుంటున్నాను. అయితే ఈ శరీరాల్లోనే మనము మహిమతో నింపి, పవిత్రాత్మతో నింపి, మహిమ శరీరాలుగా మార్చి, ఆత్మతో మహిమ శరీరముతో మరియ తల్లితో కలిసి
దేవుని సన్నిధిలో నిత్యానందాన్ని అనుభవించాలి. కాబట్టి నేను ఈ శరీరానికి ఇచ్చే గౌరవం ఎలాంటిది, ఎలాంటి గౌరవం ఇస్తున్నాను? 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు చెప్తున్నాడు, మీ దేహములు పవిత్రాత్మ ఆలయములని మీకు తెలియదా? ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేవాడిని ప్రభువు ధ్వంసం చేస్తాడు. ఈ శరీరము దేవుడిచ్చిన కానుక. పాపభూయిష్టమైంది కాదు. పాపభూయిష్టమైందంటే దేవుడు ఎందుకు శరీరం ధరిస్తాడు? ఇది దేవుడిచ్చిన కానుక, ప్రేమ కానుక, ఆత్మ శరీరము కూడా. కాబట్టి ఈ శరీరానికి నేను ఎటువంటి గౌరవం ఇస్తున్నాను? మరి ఈరోజు నేను వ్యసనాలతో, తాగుడుతో నా శరీరం అనేటువంటి ఈ యొక్క ఆలయాన్ని నేను ధ్వంసం చేసుకుంటున్నానా? అవయవాలతో వ్యాపారం చేస్తున్నానా? ఫ్లెష్ ట్రేడ్, సుఖ సంతోషాల కోసము ఒక వ్యాపార వస్తువుగా నా శరీరాన్ని నేను ఉపయోగించుకుంటున్నానా? దీని పట్ల అశ్రద్ధ చూపిస్తున్నానా? ప్రభు చెప్తున్నాడు, నీ శరీరము నేను నీకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. ఎందుకంటే ఆ శరీరములోనే నీవు నన్ను చూడబోతున్నావు. ఇక ఈ శరీరములోనే మనం చేసేటువంటి ప్రతి పనికి బహుమతులు ఉంటాయి. God gives eternal rewards for the temporal works that we do in this body. The rewards of heaven or hell. స్వర్గమో నరకమో దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి? మనం ఈ శరీరము ద్వారా, ఈ శరీరములో, ఈ జీవితంలో చేసే ప్రతి పనికి. కాబట్టి నేను ఏ విధంగా నా శరీరమును నేను చూస్తున్నాను, దానికి ఉన్న గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటున్నానా? ఈ భావాలను మన మనసులో ఉంచుకుంటూ, మరి తల్లి మరియా అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కానీ అడగకుండానే బిడ్డలేక అవసరాన్ని తీర్చే తల్లి నిజమైన తల్లి. అదిగో కానాపల్లిలో అడగకుండానే వారికి అవసరాన్ని గుర్తించి కష్టాన్ని తొలగించింది. జ్ఞానాపురంలో సుమారు 100 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగిన చరిత్ర పుటలను తిరగవేస్తే కలరా వ్యాధి నుండి ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయమున ప్రాణాలు నిలబడ్డాయి. మన తాతలకు, వారి తాతలకు, తండ్రులకు తెలుసు ఈ విషయం. ఒక మొక్కుబడిగా, ఒక గ్రామ పండుగగా మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయమున దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు ఆ తల్లి మన తల్లి, ఆ తల్లి చేతుల్లో మనందరిని పెట్టాడు ప్రభు. కాబట్టి ఆ తల్లి ఈరోజు అక్కడెక్కడో స్వర్గంలో లేదు, ఉండిపోలేదు, అక్కడే కూర్చోలేదు, మన మధ్య ఉంది. దర్శనాలు ఇస్తుంది. ఫాతిమా, లూర్దు, మెడ్జుగొరే, అనేకమైన ప్రదేశాల్లో ఆ తల్లి దర్శనాలు ఇస్తుంది, చెబుతుంది, నా బిడ్డలారా ఆయన చెప్పినట్లు చేయండి, మారు మనస్సు పొందండి, హృదయ పరివర్తన చెందండి, నా కుమారుడు చెప్పినట్లు చేయండి. ఎందుకంటే మీరు, నేను అందరం కలిసి ఒకరోజు అక్కడ ఆనందించాలి. మీరు నాశనం అయిపోకూడదు, మీరు నా బిడ్డలు అని ఆ తల్లి అక్కడెక్కడో స్వర్గంలో కూర్చోలేదు, మన మధ్యలోనే ఉంది. దర్శనాలు ఇస్తుంది, గుర్తు చేస్తుంది, నా బిడ్డలారా నా కుమారుడు చెప్పినట్లు చేయండి, అతని ప్రేమ మార్గంలో నడవండి, పాపాన్ని విడిచిపెట్టండి అని చెబుతూ ఉంది. మరి మనము ఆ తల్లితో పాటు స్వర్గములో ఆ తండ్రి దేవుని చూస్తూ ఆనందించే అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేయాలి. మోక్షములో ప్రవేశించడానికి మనం ప్రార్థన చేయాలి. మోక్షములో నా తల్లి వైపే మన తలలెత్తి మన దృష్టిని సారించి మన జీవిత ప్రయాణము అటువైపే వెళ్ళాలి. ఆ తల్లి మన కోసం ప్రార్థన చేస్తుంది, మనము కూడా ప్రయత్నం చేయాలి. మరి మోక్షంలో చేరాలంటే, అర్హత పొందడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏం చేస్తున్నాం? అతి తక్కువ కష్టంతో ఎక్కువ సంతోషం పొందడం ఎలాగా? ఇదే మన ప్రయత్నం అంతనా? తక్కువ కష్టంతో తక్కువ సమయంలో ఎక్కువ సుఖం పొందడం ఎలాగా? అడ్వర్టైజ్మెంట్స్ అవే చెప్తున్నాయి. కష్టం లేకుండా సుఖం ఎలా అనుభవించాలని.
పేరు ప్రతిష్టలు ఎలా సంపాదించాలి, మరి ఏ విధంగా కూడబెట్టుకోవాలి, గుర్తింపును సంపాదించుకోవాలి, ఆస్తిపాస్తును ఎలా సంపాదించుకోవాలి. సంపాదించవలసింది దేవుని సన్నిధిలో మోక్షములో అర్హతను. మరి ఆ తుది తీర్పు నాడు ఆ ప్రభు మనల్ని ప్రశ్నించబోతూ ఉన్నాడు. ఎన్ని సత్కారాలు పొందావు అని కాదు, ఎన్ని సత్కార్యాలు చేశావు అని అడుగుతాడంట. ఎన్ని సన్మానాలు పొందావు అని కాదు, ఎన్ని సత్కార్యాలు చేశావు అని అడుగుతాడు. ఎంత సంపాదించావని కాదు, ఎంతమందికి సాయం చేశావు. ఏమేమి భుజించావని కాదు, షడ్రుచోపేతమైనటువంటి భోజనాలు ఏం చేశావు అని కాదు, ఎన్ని ఖాళీ కడుపులు నింపావు నీ జీవితంలో. ఎంతమందికి అన్నం పెట్టావు, ఎంత ఖరీదైన బట్టలు ధరించావు, ఎంత ఖరీదైనటువంటి విలాసవంతమైన జీవితం జీవించావని కాదు, ఎంతమందికి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు. ఎన్నెన్ని డిగ్రీలు సంపాదించావని కాదు, ప్రేమ అనే డిగ్రీ సంపాదించావా నీ జీవితంలో. ఎంతమందికి నీ యొక్క హృదయంలో చోటిచ్చావు, ఎంతమంది నీ వలన సంతోషంగా ఉన్నారు ఈరోజు. అదే నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళడానికి ఒక అర్హత. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి మరియతో ఏకీభవించి అదిగో మోక్షములో ఆ తల్లి ఆత్మ శరీరాలతో ఉంది. మనం కూడా ఒకరోజు ఈ శరీరముని మహిమ శరీరముగా మార్చబోతుండగా మనం జాగరూకతతో ఈ శరీరమును గౌరవిస్తూ, ఈ శరీరం దేవుని ఆలయమని గుర్తిస్తూ, దీనిని తగిన పోషణ సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే ఈ శరీరంలోనే, మహిమ శరీరంలోనే ఆ దేవుణ్ణి ముఖార విందాన్ని చూడబోతున్నాం. తల్లి మరి యొక్క ప్రార్థనా సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల సర్వేశ్వర, తల్లి మరియను ఆత్మ శరీరాలతో నీ సన్నిధికి పిలుచుకున్నావు. ఆ తల్లి చేసినటువంటి త్యాగానికి, మానవ రక్షణార్థము రక్షణ ప్రణాళికలో ఆమె సహకరించినందుకు తగిన బహుమతినిచ్చావు. దేవా, మా జీవిత ప్రయాణంలో ఆ తల్లిని వైపే మేము చూస్తూ, ఆ తల్లి వలె మేము కూడా పవిత్రంగా జీవించి ఒకరోజు ఆ తల్లితో పాటు నీ సన్నిధిలో సదాకాలము ఆనందించే భాగ్యాన్ని మందరికీ ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.